హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈరోజు ఈ వీడియోలో మనం సౌత్ ఇండియన్ బ్యాంక్లో విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. సౌత్ ఇండియన్ బ్యాంక్ అనేది మనకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. ఇది అఫీషియల్ వెబ్సైట్ southindianbank.com. ఇందులో కెరీర్ పేజ్లోకి వెళ్ళి వ్యూ కరెంట్ ఓపెనింగ్స్ అని చెప్పి క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ జాబ్ పేరు వచ్చేసరికి జూనియర్ ఆఫీసర్ లేదా బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ అని అయితే అంటారు. నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మీకు అప్లై చేసుకోవడానికి 19 మే నుండి అయితే ఆన్లైన్ అప్లికేషన్ యాక్టివేట్ అవుతుంది. 26 మే లోపల అప్లై చేసుకోవాలి. 19 నుండి 26 మే లోపల మీరు ఆన్లైన్లో దీనికి సంబంధించిన అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఏజ్ అనేది ఏప్రిల్ 30వ తారీఖు నాటికి క్యాలిక్యులేట్ చేసుకుంటే మ్యాక్సిమం 28 సంవత్సరాలలోపు వయసు అయితే ఉండాలి. మీరు కనుక SC/ST క్యాండిడేట్స్ అయితే 5 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. బీసీకి సంబంధించి ఇతర వాళ్ళకి సంబంధించి ఇది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కాబట్టి రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ SC/STకి మాత్రం 5 ఇయర్స్ ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏప్రిల్ 30 నాటికి 28 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ స్ట్రీమ్, ఎనీ డిగ్రీ మీరు క్వాలిఫై అయితే కనుక, మీరు పాస్ అయితే కనుక ఎనీ డిగ్రీతో అప్లై అయితే చేసుకోవచ్చు ఎనీ స్ట్రీమ్లో. డిజిగ్నేషన్ జాబ్ రోల్ ఏముంటుంది అంటే జాబ్ పేరు జూనియర్ ఆఫీసర్ లేదా బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ అని అయితే అంటారో. టార్గెట్ బేస్డ్ సేల్స్ రోల్ అయితే ఉంటుంది. అండ్ కాంట్రాక్ట్ ఇనిషియల్ ఫర్ పీరియడ్ ఆఫ్ 3 years రెన్యూబుల్ అట్ ద సోల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద బ్యాంక్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్. 3 years పాటు మీకు ఇనీషియల్గా కాంట్రాక్ట్ పీరియడ్ టైప్లో మీకు పీరియడ్ అనేది 3 years ఇస్తారు. ఆ 3 yearsలో మీకు వర్క్ బాగుంటే తర్వాత మీకు జాబ్ అనేది పర్మనెంట్ చేయడం అయితే జరుగుతుంది. On completion of initial contract period or any extension granted thereafter, high performing candidates identified by the bank may without any obligation and is not sold to abolition discrimination be considered for regular employment as assistant manager scale 1 subject to the prevailing norms of the bank. మీరు కనుక పర్ఫార్మెన్స్ బాగా చేసినట్లయితే 3 yearsలో కూడా మీకు అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 కింద అయితే రెగ్యులర్ ఎంప్లాయీ కింద అయితే మిమ్మల్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి సాలరీ వచ్చేసరికి మీకు 7.44 lakh per annum, సంవత్సరానికి 7.44 లక్షల రూపాయలు అయితే మీకు సాలరీ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో NPS కంట్రిబ్యూషన్, ఇన్సూరెన్స్ ప్రీమియం లాంటివి కూడా మనకి అందుబాటులో అయితే ఉండడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్లై చేయాలంటే జనరల్ కేటగిరీ 500, SC/ST వాళ్ళు అయితే 200 రూపాయలు ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. IBPS ఎలా అయితే అప్లై చేస్తారో నార్మల్గా సేమ్ అదే విధంగా మీకు ఫోటో, సిగ్నేచర్ కానీ అలాగే రెజ్యూమ్ కూడా అడుగుతున్నారు. రెజ్యూమ్ అనేది 1 MB లోపు ఉండే విధంగా రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకుని ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకుని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయాలనుకుంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ మీకు టోల్ ఫ్రీ నెంబర్ అనేది కూడా ఇచ్చారు నోటిఫికేషన్ చివరిలో. దానికి మీరు కాల్ చేసి అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ డీటెయిల్స్ కానీ ఇతర డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. సెంటర్ కొంచెం లాంగ్ అయినా అంటే మోస్ట్లీ మనకి హైదరాబాద్, అలాగే వైజాగ్, విజయవాడ ఇలాంటి లిమిటెడ్ సెంటర్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. సెంటర్ కొంచెం లాంగ్ అయినా పర్వాలేదు. ప్రైవేట్ జాబ్లో మెయిన్ ఇది బిజినెస్ తీసుకురావాలి, టార్గెట్స్ లాంటివి అయితే ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని జాబ్ బాగా నీడ్ ఉంది, మార్కెటింగ్ అయినా పర్వాలేదు, టార్గెట్స్ అయినా పర్వాలేదు, నేను కష్టపడి చేసుకుంటాను. 3 years తర్వాత పర్మనెంట్ అయితే అవుతుంది కాబట్టి మీకు అది అలాగే కొన్ని ఇయర్స్ బ్యాంక్లో వర్క్ చేస్తే ప్రైవేట్ బ్యాంక్ ఎక్స్పీరియన్స్తో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. అవి తర్వాత ఫర్దర్గా ట్రై చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై అయితే చేసుకోండి. క్లారిటీగా నోటిఫికేషన్ పూర్తిగా చదువుకున్న తర్వాత మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా వీడియో షేర్ చేయండి, వాళ్ళనే సరే అప్లై అనేది చేసుకుంటారు. థ్యాంక్ యూ.